నువ్వు ఎంపిక చేయబడ్డావు కాబట్టి నేర్చుకో. పొలమని రొట్టెక్కేయడం కాదు. ప్రజలు యుద్ధములో పోరాడుచున్నారు అనండి ఒకసారి. అదే కాలమైనా, ఏ దేశమైనా, ఎక్కడైనా మనందరికీ మన పోరాటాలు ఉంటాయి. శరీరంతో పోరాడాలి, లోకంతో పోరాడాలి, దుష్టాత్మలతో పోరాడాలి, సమస్యలతో పోరాడాలి. ఎవరికి ఉండాల్సిన పోరాటాలు ఉన్నాయి. ప్రజలు తమ పోరాటములో జయము పొందినట్లుగా ఏం చేయాలి? దైవజనుడైన మోషే వారికి తోడుగా ఉండాలి. అహరోను వారి మధ్యలో ఉండాలి. నానా మీరు భయపడకండి రా, ఎల్లో ముందుకెళ్ళు, యేసు రక్తమే జయం, సెలవు రక్తమే జయం, హల్లెలూయా అని ఎలకాలు ఉండి తోయాల. కానీ ఏం చేశారు? ఈయన కొండ ఎక్కేసాడు పెద్దోడు, అహరోను ఎక్కేసాడు, ఊరును పట్టుకెళ్ళిపోయాడు. ఎవరిని వదిలేశారు చెప్పండి? ఇంత పిల్లోడి చేతులు ఇంత పెద్ద పని పెట్టి అసలు ఏం దైవజనుడయ్యా, ఏం నాయకుడయ్యా, ఇదేనటయ్యా? యుద్ధంలో పోరాటంలో అలసిపోతుంటే, దుష్టులకు అమాలక్కేలు మా మీద దాడి చేస్తుంటే మీ సావు మీరు సావమని కొండ కూర్చున్నావు దర్జాగా. ఇప్పుడు మీరు చెప్పండి, మోషే, అహరోను, హూర్లు యుద్ధానికి భయపడి కొండెక్కారా? బాధ్యత లేని వారే కొండెక్కారా? ఆడలో పోతే మనకెందుకు, మనం సేఫ్ జోన్లో ఉందాం అని ఎక్కేసారు కొండ. ఇప్పటి రాజకీయ నాయకత్వం అలా ఉండవచ్చునేమో, ఒకవేళ ఉందేమో. ఆత్మపూర్ణులైన పరిశుద్ధులైన దైవజనుల వ్యవహార శైలి అలా ఉండదు, ఉండకూడదు. అందుకని బైబిల్లో ఉన్నాడు, తన సైన్యమునకు ముందు నడుచువాడు రాజు అన్నాడు. సైన్యాన్ని ఎగదోసి వెనకాల కూర్చున్నాడు రాజు కాదు. నేనేం మాట్లాడుతున్నాను? స్పృహలో ఉండే మాట్లాడుతున్నా, విన్నారా? తన సైన్యమునకు ముందుండి నడుచువాడు రాజు. అబ్రాహాం ఏం చేశాడు? తన ఇంట పుట్టి అలవర్చబడ్డ 318 మందిని వెంట పెట్టుకొని, అంటే ముందు ఎవరు ఉన్నట్టు? కింగ్ లక్షణం అది. అందరు రెచ్చగొట్టి మీరు ఎలాంటి రా నేను చూసుకుంటానంటే ఎటు చూసుకుంటే బెయిల్ ఎత్తావు లాస్ట్లో వచ్చి. అప్పుడు నువ్వు పేరు రాజకీయ నాయకుడు, రాజు కాదు నువ్వు. బైబిల్ అలాంటి నాయకత్వాన్ని కాదు ప్రపంచానికి అందించింది. దావీదు యుద్ధాలు చేసిన 40 ఏండ్ల కాలంలో ఎలా చేసేవాడు? యుద్ధాలు అరణ్యంలో ఉన్నప్పుడు తన చుట్టూ 3, వాళ్ళ చుట్టూ 6, 9 మందిని, 27 మందిని నెట్టు పెట్టుకొని మధ్యలో పిక్కుమని సన్నాసి రకమైన లీడర్షిప్ అది. అబ్షాలోం గాడు తెగరిచ్చిపోతుంటే చెప్పాడు మనోడు, ఏమని? రే తక్కువ అంచనా నీకు, మీ బాబు ఎక్కడో దిగిన జనాల మధ్యలో కాదు, అతడు ఒంటరిగా ఉంటాడు, జనుల్లో బస చేయడు, విరుచుకు పడిపోతాడు, రేగిన మనస్సు కలిగిన వాడు, పిల్లల్ని పోగొట్టుకున్న ఎలుకబంట్లాగా ఉంటాడు, పిచ్చేసాలు ఏ బాగా అని చెప్పాడు. దావీదు రేంజ్ నీకు తెలియదురా పిచ్చి మొహం, వాడు ఇంటికి వచ్చి పడికి తండ్రి కదరా, వాత్సల్యం నీకు అర్థం అవ్వట్లేదు. అతని గురించి సింహపు గుండె వంటి గుండె కలిగిన వారు కూడా దిగులు పడి చచ్చిపోతారంట. అది దావీదు రేంజ్. ఇంటికి వచ్చేప్పటికి అయ్యో కొడుక అంటాడు కాబట్టి వీడికి అర్థం అవుతలేదు. ఎలాంటి నాయకత్వాన్ని బైబిల్ ప్రపంచానికి ఇచ్చింది? గొల్లియాతు వచ్చినప్పుడు సౌలు ఎవడెవరవ నువ్వు వచ్చి దేవుని ప్రజలను భయపడతావట్టని కత్తి పట్టుకుని వెళ్ళిపోతే యేసు మురిసిపోయి ఉండేవాడండి. సౌలు పక్షంగా నిలబడి అన్ని ముక్కలు నరికేసి సౌదు సదాకాలం కింగ్గా ప్రతిష్ఠించేవాడు. మనోడు తలుపులేసుకొని కిటికీ రెక్క తెరిచి ఎవడైనా అని చంపితే నాకు బిడ్డ నుంచి పెళ్లి చేస్తాను తలుపులేసి పడుకున్నాడు వెళ్ళి. ఈ సన్నాసాన్ని పెట్టానా నేను? సౌలును రాజుకు అభిషేకించేందుకు యెహోవా సంతాపపడెను. ఇట్లాంటి సన్నాసాన్ని పెట్టాను ఏందిరా? అదే దావీదైతే ఇంకా కింగ్ కాదు, పిల్లోడు క్యారేజ్ పెడుతున్నాడు, రేయ్ మీలో ఒక్క మగోడు లేడురా అన్న మాటను పడి క్యారేజ్ అక్కడ పడేసి నేను చంపేస్తాను ఇప్పుడు అన్నాడు. ఏసులో అన్నాడు, ఈడు కరెక్ట్ మనకి. అట్టంటోడు కావాలి, సన్నాసి రకముడు కాదు. ఏసు రక్తం ఏం చేయం, రిస్క్ తీసుకునే దమ్మున్నవాడు కావాలి. నీళ్ళ మీద నడవడానికి ఉన్న పడవను వదిలేసే దమ్మున్నవాడు కావాలి. ఆడి చేతిలో తాళం చేతులు పెడతాడు అందరిగా, ప్రభా నువ్వు రావాలేసయ్యా, ఉండాలేసయ్యా. ఇందుకు ఇంకా బ్యాచ్ అందరు వేసుకోమని వచ్చే ప్రభా వాళ్ళు వచ్చేతని పడవ అయిపో మునిగిపోతుంది అన్నారు. పేతురు ఒక్కడే నేను కూడా నీలా నడుతున్నాడు, రారా అన్నాడు. అంతే తాళం చేసి గుత్తి ఇచ్చి పారేసాడు. పేతురు కన్నా బేబత్సం క్వాలిటీ ఉన్న టీంలో లేరండి, ఉన్నారు ఇంకా. కానీ మనోడికి తాళం చేసి గుత్తి మొత్తం ఇచ్చాడు. కారణం ఏంటి? రిస్క్ తీసుకునే దమ్మున్న వాడిని కింగ్ చేస్తాడు యేసు ప్రభు. నువ్వు ఎప్పటికప్పుడు వెనకాల ఉండి ఎప్పటికప్పుడు తండ్రి కాపాడు, తండ్రి కనికరించి, తండ్రి ఆస్వాదించిన ఆయన ఆస్వాదించిన వర్ధిల్లు చేయి ప్రభు, దీవించు ప్రభు. ఇది ఎంతసేపు రెక్కల కింద కోడిపిల్లే.
రెక్కలు తీస్తే గద్దెత్తుకుపోద్ది, ఇదేం మ్యాటర్ లేదు. ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన ఇశ్రాయేలులకు ఆయన ఏం చేస్తే ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. అది అయిపోయిన వేరే నెక్స్ట్ వచ్చిన చేతులకు యుద్ధమును వేళ్లకు పోరాటము నేర్పాడు. ఆశ్రయమై ఉన్నాడు, రెక్కలకని చేర్చాడు, కొంచెం బలపడ్డాక ట్రైనింగ్ ఇచ్చాడు. ఇంట పుట్టి అలవరచబడ్డ 318 మందికి పొద్దున్న లేస్తే తిండి పెట్టి ఒకడికి కర్ర ఇచ్చి, కత్తి ఇచ్చి, రాయి ఇచ్చి, కసరత్తులు చేసి నలిపించాడంట అబ్రం. స్తోత్రం. అమాలేకీయులతో యుద్ధం వచ్చి పడిపోయినప్పుడు, పోరాటం వచ్చినప్పుడు వీళ్ళందరూ కొండెక్కడం కరెక్టేనా? భయవేసి కొండెక్కారా? తమను కాపాడుకోవటానికి కొండెక్కారా? మోషే చేతులు ఎత్తినంతసేపు ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తున్నారంట. ఓపిక తగ్గి చేతులు దించితే మన జనం చచ్చిపోతున్నారు, ఆడు గెలుస్తున్నాడు. అమ్మో నా బిడ్డలు చచ్చిపోతున్నారు, మళ్ళీ చేతులు ఎత్తే మళ్ళీ గెలుస్తున్నారు. ఇది గమనించాడు ఎవరో అహరోను హోరు. ఒక రాయి తెచ్చేసి, అయ్యా మీరు కూర్చోండి. వయసు ప్రకారం అయితే అహరోను పెద్దోడు, సేవ ప్రకారం మోషే పెద్దోడు. ఏమండి, తన వయసులో పెద్దోడైనా వయసు రీత్యా వచ్చే అలసట నీరసం తనకి ఉండినా, కొండెక్కినందున నిలిచే ఉన్నందున కొద్ది గొప్ప నీరసం వచ్చినా, ఇప్పుడు నేను అలిసిపోతున్నానా వయసు పెద్ద ఉన్న సబ్జెక్ట్ కాదు. ఎవరు చేతులు తెస్తే దేశం గెలుస్తుందో అది ఇంపార్టెంట్. నీ చేతులు నొప్పులు వచ్చా, నేను ఎత్తుతాను, నేను ఎత్తే అవ్వదు. పొలమని నువ్వు చేతులు, దేవునికి స్తోత్రం. ఆయన చేతులు ఎత్తేనే పని అవుతుంది. కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు అలిచినట్టున్నావుగా, నేను ఎత్తుతానులే, చేతులు అవ్వదు. ఇంకొంతమంది చచ్చిపోతారు ఈలోపు. ఆయన చేతులు ఎత్తి ఉండగా ఆ చేతులను ఆదుకున్నారంట, మసాజ్ చేసినట్లుగా. కొంచెం సపోర్ట్ చేస్తా, ఒక రాయి వేసి మీరు కూర్చొని, పర్లేదు మీరు పెద్దవారు కూర్చొని, నీ పెద్ద నన్ను ఉపకారం ఏముంది, నువ్వు కూర్చో. దేవుని స్తోత్రం. ఇక్కడ వయసు కాదు, ఇక్కడ చదువు కాదు, ఇక్కడ డబ్బు కాదు. ఎవరు పిలువబడ్డారు, ఎవరు అభిషేకించబడ్డారు, ఎవరు చేతులెత్తుట ప్రజలకి విజయం ఇస్తుందో అది సబ్జెక్ట్ ఇంపార్టెంట్. స్తోత్రం అంటలేదుగా. ఇప్పుడు చెప్పండి, మోషే చేతులు ఎత్తాలా అక్కర్లేదా? అతనికి చేతులు సపోర్ట్ చేసే వాళ్ళు కావాలా అక్కర్లేదా? ఈ మొత్తం వ్యవస్థ అంతా కొండెక్కిన కారణం వీళ్ళని గెలిపించడానికి తప్ప ఇంకొకటి కాదు. ఇప్పుడు వీళ్ళు పోరాడుతున్నారు కాబట్టి వాళ్ళు చేతులు ఎత్తక్కర్లేదా? వాళ్ళు చేతులు ఎత్తారు కాబట్టి వీళ్ళు పోరాడక్కర్లేదా? పోరాడుతున్నారు కాబట్టి గెలిచారా? అంటే ఇవన్నీ కూడా జరిగితేనే గెలుపు. చేతులు ఎత్తేవాడు చేతులు ఎత్తాలి, ఆదుకునేవాడు ఆదుకోనాలా, పోరాడేవాడు పోరాడాలా, ఈ క్షేత్రములో ఉండి సపోర్ట్ చేసేవాడు పని చేయాలా. నాయకుడు అనండి, యాజకుడు, పరిచారకుడు, ప్రజలు, 4 అంచెల వ్యవస్థ ఉంటుంది చర్చిలో. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కనిపెట్టింది కాదులో నైనా, డే 1 నుంచి ఉంది బైబిల్లో. అబ్రాం దగ్గర నుంచి కనపడుతుంది మనకి. రే ఇగిలిత్తం కాదు, ఇది పగిలిపోద్దాక. ఇప్పుడు నాయకత్వం చేతులు ఎత్తాలి, యాజకత్వం ఆదుకోవాలి, పరిచారకులు పాలెములో ఉండాలి, ప్రజలు పోరాడాలి. స్తోత్రం చెప్పరా. దిస్ ఈజ్ అ సిస్టమ్ ఆర్డైన్డ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. ఓహో అనుకుంటాక రాశాడా? అలా చేయటానికి రాశాడు. మీరు నాయకులను ఏర్పాటు చేసుకోండి. కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, తెలివిని బట్టో కాదు, అభిషేకాన్ని బట్టి, ఏర్పాటును బట్టి ఎవరు చేతులు ఎత్తాలి, ఎవరు చేతులు ఎత్తినట్లుగా ఆదుకొనబడాలి, ఎవరు ఒక రాయి మీద సౌకర్యంగా కూర్చొని ఈ పరిచర్యలు చేయాలా. నాయనా నువ్వు చేతులు ఎత్తాను ప్రజలు గెలుస్తున్నారు, నువ్వు ఎంతకాలం చేతులు ఎత్తే అంతకాలం విజయం వస్తుంది. ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదు, ఎవడు చావకూడదు, శత్రువుకి లొంగకూడదు. అఖండ విజయం నీ ప్రజలకు రావాలంటే నువ్వు చేతులు ఎత్తాలి. నువ్వు చేతులు ఎత్తాలంటే నువ్వు సౌకర్యం కూర్చుని ఏర్పాటు మేము చేయాలి. దైవ సేవకుని ఎందుకు ప్రేమించాలి, దైవ సేవకుని ఎందుకు గౌరవించాలి? వాళ్ళు ఏమన్నా దైవాంశ సంభూతులా? వాళ్ళకి ఎందుకు అద్దతులాంటి మర్యాదలు చేయాలి అని? కొంచెం సుఖంగా ఉంటే, క్షేమంగా ఉంటే చేతులు ఎత్తే 10 మంది గెలుస్తారు. దీనికి పనికిమాల లెక్కలో డొక్కలో పనికిమాల సన్నాయి నొక్కులు రాగాలు ఏముండవు. దేవుడికి స్తోత్రం. These men of God, I think they're doing too much here.
అది నువ్వు చెయ్యాలిరా.